హలో గాయ్స్ అందరికీ మళ్ళొక కొత్త రెసిపీతో మేము ముంగటికైతే వచ్చేసిన అనమాట. కొత్త రెసిపీ ఏందో చూసిరు కదా, బోటి అనమాట. మా మమ్మీ మస్తు చేసింది గాయ్స్ బోటి. స్పైసీ అండ్ యమ్మీ మస్తు ఉండే అనమాట. టేస్టే వేరే లెవెల్, మైండ్ బ్లాక్ టేస్ట్కి. ప్రాసెస్ చూడండి. ఫస్ట్ అయితే బోటీని మంచి క్లీన్ చేసుకోవాలా, పసుపు ఉల్లిగడ్డ వేసి, బికాస్ స్మెల్ రావద్దు. స్మెల్ వస్తే టేస్ట్ మొత్తం గలీజ్ అయిపోతుంది కదా, సో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా. కుక్కర్లో కొంచెం ఆయిల్, ఉల్లిగడ్డ రెడ్ బ్రౌన్ అయ్యే వరకు మంచి ఫ్రై చేసుకోవాలా. నెక్స్ట్ పచ్చిమిర్చి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కూడా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలా, క్లీన్ చేసుకున్న బోటీని మనం మళ్ళీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ వరకు ఇట్లా డక్కని పెట్టుకోవాలి. డక్కన్ తీసిన నెక్స్ట్ మినిట్ అట్లా ఉడుకుతుంటుంది అనమాట. ఉడుకుతుంటే అలా కొంచెం కారం, మీకు ఎంత కావాలో అన్ని స్పూన్స్ కారం వేసేసుకోవాలి. నెక్స్ట్ కారం వేసుకొని నెక్స్ట్ సాల్ట్, తర్వాత ధనియాల పౌడర్ అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని టమాటో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. టమాటో కూడా మంచిగా స్మాష్ కావాలా. మంచిగా టమాటోని మిక్స్ చేసి ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ అట్లా డక్కన్ అయితే పెట్టుకోవాలన్నమాట. డక్కన్ తీసిన నెక్స్ట్ మినిట్ టమాటోతోని ఆ బోటి ఇట్లా ఉడుకుతుంటుంది అనమాట మంచిగా. మా పొట్టిగాడైతే ఆ వాసనకి కిచెన్లకైనా బయటికే రాలేడు గాయస్. అదేంటంటే చింతపండు రసం కూడా పోసుకోవాలి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. పోసుకున్న తర్వాత కుక్కర్ డక్కన్ అయితే పెట్టుకోవాలి. 4 విజిల్స్ రావాలన్నమాట. 4 విజిల్స్ తర్వాత అది ఎట్లయింది చూసినారా, స్మెల్ మాత్రం గుమ్మ అయిపోయినా. నేను మా పొట్టిగాడు చెప్తున్నా కిచెన్లకి లేవలేడు. లాస్ట్లో బియ్యం పిండి విత్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్సీ వేసుకున్న తర్వాత ఒక సీక్రెట్ మసాలా, గరం మసాలా అయితే లాస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో వేసుకునే టేస్ట్ అంత ఉండదు గైస్. లాస్ట్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్.